చంద్రబాబు అభివృద్ధి చేయరు. తాను కాకుండా మరెవరైనా అభివృద్ధి పనులు చేస్తే చూసి ఓర్వలేరు. అవును, ఏ ముఖ్యమంత్రి అయినా అభివృద్ధి పనులను పూర్తి చేసి వాటిని ప్రజలకు అంకితం ఇస్తారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తారు. దేశంలోనే విజన్ ఉన్న నాయకుడిని చెప్పుకునే చంద్రబాబుకు తెలిసింది ఇదే. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టులను కారు చౌకగా అమ్మటమే చంద్రబాబుకు తెలిసిన విజన్. తన 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ ప్రజాహితం కోసం ప్రారంభించిన ప్రాజెక్టులను చూస్తుంటే చంద్రబాబు సర్కార్కు నిద్ర పట్టడం లేదు. నిత్యం అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేసే చంద్రబాబుకు గడిచిన 26 నెలలుగా వైఎస్ జగన్ పేరు వినపడితే చాలు వణికిపోతున్నారు. ప్రజాసేవే పరమావధిగా పేదలు, రైతులు, యువత భవిష్యత్తు కోసం వైఎస్ జగన్ వేసిన అభివృద్ధి బాటలను చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా సరే ప్రజల మనసుల్లోంచి జగన్ ఆనవాళ్లను చెరిపివేయాలని చంద్రబాబు అనుక్షణం పరితపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మధ్యలోనే ఆపేస్తున్నారు చంద్రబాబు. ఆఖరికి పేదలకు వైద్యం అందించే మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేయాలని చూశారు. అది సాధ్యం కాకపోవడంతో తాజాగా ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్స్ మీద చంద్రబాబు కన్నుపడింది. ఇక నెల్లూరు జిల్లా జువలదిన్న హార్బర్ను కొంత భాగం ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిన చంద్రబాబు తాజాగా రామాయపట్నం పోర్టును కూడా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు రెడీ అయ్యారు. ప్రకాశం జిల్లా ప్రజల జీవనాడిగా కలల స్వప్నంగా ఉన్న రామాయపట్నం పోర్టును చంద్రబాబు సర్కార్ కారు చౌకగా తనకు నచ్చిన ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. అది కూడా పోర్టు భూములతో సహా సుమారు 5,000 కోట్ల విలువైన రామాయపట్నం పోర్టును కేవలం 1,500 కోట్లకే ప్రైవేటు వారికి ఇచ్చేస్తామంటూ బిడ్ను సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. ఇచ్చే ఆ 1,500 కోట్లు కూడా ఒక్కసారి ఇవ్వక్కర్లేదు, 2 విడతలుగా ఇవ్వచ్చు అంటూ బేరం పెట్టేసింది. ఇక అంతేకాదు పోర్టు విస్తరణ కోసం భూములు కావాలంటే ఎకరం రూపాయికి బేషరతుగా ఇచ్చేస్తామంటూ బంపర్ ఆఫర్ పెట్టేసింది. ప్రజల సొమ్ముతో కట్టిన పోర్టులు, మెడికల్ కాలేజీలు అమ్ముకోవడానికా అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు నిలదీస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకి ఉన్నదన్నట్టుగా దారదత్తం చేస్తానని మొదలుపెట్టారు. అది కూడా 3,000 కోట్లు పైగా ఆయన ఖర్చు పెట్టి 5,000 కోట్ల రూపాయలు వర్తున్న భూమి ఆ రోజు రైతుల నుంచి సేకరించింది అయితేనేమి, ప్రైవేట్ మార్కెట్లో కొంటే ఇవాళ ఎకరానికి రూపాయి కాడికి ఇచ్చి పోర్టు భూములు అమ్ముకోవడానికి ప్రభుత్వం కకృతి పడుతూ ఉంది. పోర్టును ప్రైవేటులకు అప్పచెప్పాలని చూస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జట్టుగట్టి వచ్చింది ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి అని అందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలు అమ్ముకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన పోర్టులు అమ్ముకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన హార్బర్లు అమ్ముకోవటం, ఏంటిది ప్రభుత్వ భూములు ఎకరాన్ని రూపాయికి 1/2 రూపాయికి రిజిస్టర్ చేయటం, ఇది లూటీ అని, ఇది బూటక ప్రభుత్వం అని ప్రజలకు తెలియజేస్తున్నా. ఈ పోర్టుని ప్రకాశం జిల్లా తలమానిక లాంటి పోర్టుని ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ టెండర్ ప్రక్రియను కూడా రద్దు చేసుకోమని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా ప్రజలు అన్ని విధాల అభివృద్ధి చెందాలనే రామాయపట్నం ప్రాజెక్టును తీసుకొచ్చారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు పోర్టుల అభివృద్ధి ఎంతో దోహదపడుతుందని వైఎస్ జగన్ ఆలోచన చేశారు. అందులో భాగంగానే రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రారంభించి నిర్మాణాలు చేపట్టారు. ఇక ప్రకాశం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తోన్న ప్రజల కోరికను తీరుస్తూ రామాయపట్నం పోర్టును ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు ఇదే రామాయపట్నం వద్ద అత్యంత అట్టహాసంగా శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఆ తరువాత గాలి కొదిలేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రామాయపట్నం పోర్టుకి శ్రీకారం చుట్టి నిధులు కేటాయించారు. భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్టును కొలిక్కి తెచ్చారు. గత ప్రభుత్వం ముగిసే నాటికి 850 ఎకరాల్లో తొలి విడత పోర్టును అభివృద్ధి చేశారు. దాదాపు 2,000 కోట్ల రూపాయల ఖర్చు చేసి మొదటి ఫేజ్లో కార్గో కార్యకలాపాలకు రెడీ చేశారు. ఇంకా 3 బెర్తులు రెడీ చేయాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ చేసిన పని కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకోకుండా హుందాగా వ్యవహరించారు. రామాయపట్నం పోర్టుని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ 4 బెర్తులు 34 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ఆ పోర్టుకి కావాల్సినటువంటి రోడ్డు కనెక్టివిటీ అయిపోయింది, రైల్వే కనెక్టివిటీ అయిపోయింది,
మిగతా మౌలిక వసతులన్నింటినీ కూడా కల్పించి వాణిజ్య అవసరాల కోసం వినియోగంలోకి తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నటువంటి ఆ పోర్ట్ని ఈ యొక్క ప్రైవేట్ సంస్థలకు బెల్లం పప్పుల్లాగా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ యొక్క ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పడం అనేది అత్యంత దారుణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుట్రలకు తెరలేపారు చంద్రబాబు. వైఎస్ జగన్ కు ప్రజల్లో మంచి పేరు రాకూడదని ఆయన అభివృద్ధి చేసిన రామాయపట్నం ప్రాజెక్టుపై పగ పెంచుకున్నారు. పోర్టును ప్రైవేటు పరం చేసి నిర్వీర్యం చేస్తే వైఎస్ జగన్ ను ప్రజలు మర్చిపోతారన్నది చంద్రబాబు ప్లాన్. దాదాపు 34,000 మెట్రిక్ టన్నుల రవాణాకు అనుకూలమైన రామాయపట్నం మరింత అభివృద్ధి చేస్తే ప్రకాశం జిల్లా వాసుల కల సాకారమై ఇక్కడ యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వ పర్యవేక్షణలో పోర్టు నడిచినట్లయితే పూర్తిగా ప్రజల హక్కుగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తే సామాన్య ప్రజలు పోర్టు వైపు వెళ్లే అవకాశం కూడా ఉండదు. పూర్తిగా పోర్టును తమ సొంత కంపెనీగా ప్రైవేటు వ్యక్తులు నడుపుకునే అవకాశం ఉంది. స్థానికులకు వారి హక్కుగా రావాల్సిన ఉద్యోగాలు దక్కనీయకుండా ప్రైవేటు సంస్థ తన ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం ఉందని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంత కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న రామాయపట్నం పోర్టులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునేందుక అని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలు చంద్రబాబు దారుణమైన నిర్ణయం పట్ల నివ్వెరపోతున్నాయి. కేవలం రాజకీయ కక్షలతో పోర్టులను ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలనుకుంటే అది చివరకు ప్రజలకే నష్టంగా మారుతుందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కేవలం కమిషన్ల కోసం, సొంత మనుషుల బాగు కోసం ప్రాజెక్టులను ప్రైవేటుకు కట్టబెట్టాలని అనుకుంటే అది మంచి పద్ధతి కాదని జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు ప్రజలవి, పెట్టుబడి ప్రభుత్వాన్ని, నిర్మాణం దశ చివరికి వచ్చింది. ఈ దశలో దాని నిర్వహణని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అనేది అంతిమంగా ప్రైవేటు వాళ్ళ లాభాలు పొందడానికి ఉపయోగపడుద్ది. కేవలం 12% మాత్రమే రాయల్టీ గవర్నమెంట్కి వస్తుందంట, మిగతా 88% ప్రైవేట్ కంపెనీకి పోయిద్దంట. ఈ టర్మ్స్తో ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి రామాయపట్నం పోర్టు అప్పచెప్పడం అనేది ప్రజా వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం. ప్రైవేటు వాళ్ళ లాభాల కోసం ఆ పోర్టుని, ఆ ప్రాంత ప్రజానీకం యొక్క హక్కుల్ని, ఆ ప్రాంత ప్రజానీకం యొక్క అభివృద్ధిని తాకట్టు పెట్టే విధానాన్ని సరైనదిగానే మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలా, రామాయపట్నం పోర్టుని ప్రభుత్వ రంగంలో నిర్మించాలి, ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని మనం ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.